ఒక ఉప ఎన్నికలో ఓట్ల కొరకు దేశ సైన్యాన్ని కించపరుస్తారు, దేశాన్ని అవమానపరుస్తారు, పాకిస్తాన్ కు మద్దతు పలుకుతారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రాజకీయ పార్టీలకు వస్తే ఇంకేం కావాలి? శంకర్ బాయ్ చెప్పిన దాంట్లో ఒకటి ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, ఎందుకంటే ప్రేక్షకులకు కానీ తెలుస్తుంది. అజరుద్దీన్కి మంత్రి ఇస్తాం మేము. అవును, ఎవరికి కోపం రావాలి? బీఆర్ఎస్ కోపం రావాలి. ఎందుకు ముస్లిం ఓటు దించుకొని బీజేపీ కంప్లైంట్ చేస్తుంది. ఇదేంటి ఎన్నికల ఒక విషయం, ఎన్నికల నియమావళిని అందరూ కూడా పాటించాలి. ఎన్నికల సందర్భంలో ఏ వర్గాన్ని కూడా అధికారంతో ప్రభావితం చేయరాదు. ఎన్నికలు నడుస్తున్నటువంటి సమయంలో ఆ జూబ్లీ హిల్స్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థిని మంత్రి పదవి ఇచ్చి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఓటర్లని ఆకర్షించడం అనేది నేరం. రాజస్థాన్ లో శ్రీకరణ్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నికల క్యాండిడేటే మంత్రి, మంత్రి. ఇది బీజేపీ చెప్తున్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీరు? ఎస్ ప్లీజ్, మీ పేరు చెప్పండి. నా పేరు దామోదర్ గౌడ్. మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారు క్వశ్చన్? ముగ్గురు పార్టీలను అడుగు. మూడు పార్టీలను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజున్న ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఈ రోజు వచ్చింది ఏంది, ఆయన చనిపోయినందుకు ఈరోజు ఎలక్షన్ పెట్టారు కదా. మరి పెట్టినందుకు నేను ఒకటే అడుగుతున్నా, 3 సార్లు ఎన్నికలుగా పోటీ చేసి గెలిచిండ్రు అన్నారు. మా ఎల్లారెడ్డిగూడలో TV9 నుండి చూసుకుంటే శ్మశాన వాటికి ఒకటి ఉంటుంది. మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 3 సంవత్సరాల్లో ఆ యొక్క శ్మశాన వాటిక నుండి మొత్తం కొట్టుకుపోయి గోడలు కూలిపోతూ ఉన్నాయి. మేము ఒక ఎమ్మెల్యేని కలిసినాము, ఇప్పటి వరకు పట్టించుకోలేదు రిప్రజెంటేషన్. అక్కడ నుండి చూసుకుంటే ఎల్లారెడ్డి కూడా సగం కొట్టుకుపోయింది, నాలాల గోడలు కూలి కార్లు కొట్టుకుని ధ్వంసమైంది. నేను అడుగుతున్నా, డెవలప్మెంట్ గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అదొకటి. ఇప్పుడు కూడా నేను ఒక అంటే ఆడబిడ్డ ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంకోటి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు ఒకటి సార్, 3 పార్టీలకు ఏంటంటే మాకు సేవ చేసే భావం కావాలి. ఇంకోటి నియోజకవర్గంలో మేము బీసీ బిడ్డలం కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఒకరికి డిక్లేర్ చేసిరు. మరి ఈరోజు మేము బీసీ కండ వేసుకొని మాకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాం. అన్నిట్లో కూడా ఈరోజు మా బీసీ బిడ్డకు నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క చర్చ ఏమంటున్నారు, రౌడీ షీటర్లు వచ్చి గెలిచిండ్రు అంటున్నారు. నా క్వశ్చన్ ఒకటి, మా బీసీ బిడ్డకి ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇది ఈరోజు వారసత్వంగా కాదు కదా, సింపతి కాదు కదా, మాకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలి. మా ఏరియాలో డెవలప్మెంట్ కావాలి. ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇలా మా బీసీ బిడ్డకు సపోర్ట్ చేసి ఓట్లు వేసి గెలిపించామని మేము అడుగుతున్నాం. డెవలప్మెంట్ చెప్పమంటే నేను మొత్తం నివేదిక చెప్తాను. ఎన్ని నేను మొత్తం లిస్ట్ అవుట్ చేస్తాను. ప్రతి ఒక్క రోడ్స్ కమ్యూనిటీ హాల్స్ అది లిస్ట్ చేస్తాను. కానీ అన్నిటికంటే ఇంకోటి ఎందుకంటే వారు కాంగ్రెస్ అది చేసుకున్నారు. సరే ఇక బీసీ పొలిటికల్ చేసి అన్నారు కాబట్టి నేను ఏమన్నాను, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అది కాదా? అందుకే నేను బీసీ ఇద్దరు అన్న. ఒకటేంటిదంటే మీరు అన్నారు కదా, బీసీ రిజర్వేషన్ని, బీసీ బిడ్డను అండ్ వారి ట్రాక్ రికార్డ్ని, క్రిమినల్ యాంటీసెడెంట్స్ని కలపకండి. అది కలిపితే ఏమవుతుందంటే మనమే మన బీసీ అంశాన్ని, అంత లార్జర్ బీసీ అంశాన్ని మనం ఒక్క వ్యక్తిగా, ఎన్నో క్రిమినల్ ట్రాక్ రికార్డ్స్ ఉంటాయి, కానీ మనం దాన్ని ఒక ముసుగుగా మన కులాన్ని ఎప్పుడు ముసుగుగా పెట్టొద్దు ప్లీజ్ దయచేసి. నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏంటిదంటే 42% రిజర్వేషన్ అన్న. నేను బీఆర్ఎస్ కాదు, నేను ఒక లా గ్రాడ్యుయేట్గా చెప్తున్నాను. చిన్న పిల్లవానికి కూడా అర్థమవుతుంది అన్న, ఇది సుప్రీంకోర్టు చేయాల్సిన అంశం. ఏం చేసిర్రన్న, హైకోర్టులా డ్రామా చేసి అందరినీ పిలిచి ఫోటోలు బయట రిలీజ్ చేసి సోషల్ మీడియా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఫొటోస్ నాట్ అలౌడ్. ఎందుకు చేసిర్రు ఆలోచించండి. ఎందుకంటే మోసం చేయడానికి. అసలు కులగణన అని చెప్పారు. కులగణన దేనికోసం? రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు ఎన్ని ఉన్నాయని తెలవాలి. తెలుసా అన్న మనకి ఇవాళ ముదిరాజులు ఎంతమంది ఉన్నారో? తెలుసా అన్న మనకు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో? తెలుసా మనకు రకరకాల చిన్న బీసీలనే ఎంబీసీలు ఎంతమంది ఉన్నారో? లెక్క పెట్టిరా వీళ్ళు బయటికి. ఇంకోటి చెప్తాను, ఇంకోటి అందులోనే వీళ్ళు ఏం చేసిర్రు చెప్తా. దళితులను కూడా మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తారు? మీరు 2024 కులగణనను బయటపెట్టి వర్గీకరణ మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిర్రు.
నిజంగానే మీరు కులగణన చేసిన వాళ్ళే అయ్యుంటే మీ దగ్గర 2024 సెన్సస్ ఉండాలి కదా, అప్పుడు మాలా మాదిగలకు ఇంకొక 3% పెరుగుతుండే కదా, అది లాభం జరుగుతుండే కదా. ఇంకోటి సుప్రీంకోర్టులో చేయాల్సిన అంశం వీళ్ళు ఏం చేసిర్రు, సుప్రీంకోర్టులో కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే వస్తుంది, ఏఐసిసి మీటింగ్ పెడితే వస్తుంది, రాజకీయం చేసిన బీసీలతోని ఇప్పుడు కూడా చేస్తున్నారు. దయచేసి నమ్మకండి. ప్లీజ్ మీకు చేయట్లేదు. ఇదే ఇది మన కామారెడ్డి డిక్లరేషన్లో చేసిరు కాబట్టి మా బీసీలకు న్యాయం జరగలేదని చెప్పి మేము 15th రోజు మాకు ఇది తెలుసు, అది తప్పు జరుగుతుందని తెలుసు, సుప్రీంకోర్టు కావాలని తెలుసు, అది సరైన సమాధానం రాలేదని ఈరోజు ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బాలరాజు గౌడ్ గారు మా యొక్క కమిటీ ఏది బీసీ 42% రిజర్వేషన్ సాధన కమిటీ తీసుకెళ్లి కామారెడ్డిలో 15th రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయలేకపోతున్నాం. మిత్రుడే ప్రత్యక్ష సాక్షి. సభలో శాసనసభలో అయితే, మండలిలో అయితే ఇప్పటి నుంచి నేనున్నా కానీ అంతకుముందు లేదు, తనే వాదించిండు కదా ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. పక్షనేత మహేశ్వర్ రెడ్డి గారైనా వారే బీసీ బిల్ కొరకు కొట్లాడింది. అమెండ్మెంట్స్ సూచించిండ్రు, సూచనలు ఇచ్చిండ్రు, డిఫర్ అయిండ్రు, కొట్లాడిండ్రు. సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా హరీష్ రావు గారు ఎంత సుదీర్ఘ ప్రసంగం మనం చూసినాం కదా. ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు కాబట్టి ఈ బిల్లు నేను చేయాలని మీరు ఎందుకు అనలే బీఆర్ఎస్ పార్టీ? ఓకే, మీరేమో సభలనేమో యాక్సెప్ట్ చేస్తారు, బయటకు వచ్చేమో రాజకీయం చేస్తారు. రాజకీయం చేయడానిక ఇది ఒక దేశంలో ఇది ఒక ప్రయోగాత్మకమైన చర్చ. ఇది రేపు బీసీలకు 42% ఇవ్వడమే లక్ష్యం ఉంటుంది. ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్కే పోమని చెప్పినాం మేము. వెరీ నైస్ రైట్. ప్లీజ్ నెక్స్ట్ ప్రజా వెలుగు పార్టీ మీది కదా, ప్రజా వెలుగు పార్టీ ప్రవీణ్ గారు, అతను జూబ్లీ హిల్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు, ఎస్ ప్లీజ్ మీ క్వశ్చన్ ఏంటి అన్న? పెద్దలు ముగ్గురికి ఉద్యమ నమస్కారాలన్న. సో పెద్దలు, ఉద్యమకారులు, మనం తెలంగాణను ఏ ఉద్దేశంతో తెచ్చుకున్నాం అందరికీ తెలుసు అన్న. 3 పార్టీలకు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నానన్న. నేను ఒక జూబ్లీ హిల్స్ స్థానికుడిగా, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్గా కాకుండా ఒక స్థానిక ఓటర్గా మీకు మనం ప్రశ్నిస్తున్నా అన్న. ఇప్పుడు ర్యాలీలు చూసుకుంటే 3 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేస్తుందంటే ఆమె యొక్క లేడీ ఉంది, ప్రజలకు సరిగా పరిపాలన జరిపించదని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి అతను రౌడీ షీటర్, ఫ్యామిలీ బాగాలేదని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ పార్టీ వచ్చేసి వాళ్ళు మైనార్టీలో సపోర్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకమని చెప్పి 3 పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు గడిచిన సమయం మనం చూసుకుంటే 3 పార్టీల డిబేట్ ఏం నడుస్తుందంటే మీరేం చేశారు, మీ పార్టీ అభ్యర్థి ఎలాంటి వాళ్ళు, మా పార్టీ అభ్యర్థి ఎలాంటి వాళ్ళు అడుగుతున్నారు తప్ప స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నవి, మా పార్టీ తరపున మేము అభివృద్ధి చేయగలుగుతాము, మీ పార్టీ వస్తే మీరేం చేయగలుగుతారు అడుగుతున్నారు. అడగట్లేదు. ఇదే అని అడిగేది ఏంటంటే మీరు పార్టీలు వాళ్ళు ఏంటి వీళ్ళేంటి అడుగుతున్నారు తప్ప ప్రజలకు ఏమి కావాలి, వాళ్ళకి ఎలాంటి పరిపాలన అందించాలన్నది ఏ పార్టీ మీటింగ్ లో డిస్కషన్ చేయట్లేదు. ప్రజలు చూసిన ఈ 3 పార్టీలను మీరు అభ్యర్థిగా ఇగో నేను గెలిస్తే ఇది చేయబోతున్నా, మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడగండి. మీ ఎజెండా ఉంది కదా, దట్ ఈస్ ద డెమోక్రటిక్ వాల్యూ. అడుగుతున్నారు